ఆధ్యాత్మిక రంగంలో గోసేవ పరమావధిగా శివపార్వతి మాతాజీ వచ్చారు. వారు కూడా 2 నిమిషాలు మాట్లాడతారు. ఓం శ్రీమాత్రే నమః. సోమస్తు అందరికీ జై గోమాత, జై హో భారత్ మాత. మన భారతదేశం అంటేనే గోమాతకి ప్రతిరూపం భారతమాత, భారతమాతకి ప్రతిరూపం గోమాత, తర్వాతే భూమాత, కన్నతల్లి, ప్రపంచానికి వెలుగునిచ్చింది కూడా భారతదేశమే. ఇదంతా సనాతన హిందూ ధర్మం వేదాల నుంచి యుగయుగాల నుంచి నడుస్తూ ఉన్న సత్యం. మధ్యలో ఎక్కడ తారతమ్యాలు, తేడాలు, కలి అనుగ్రహాలు, ఆగ్రహాలు ఇవన్నీ జరగటం వల్ల ఎలా ఒక్కొక్క యుగానికి కొంత విఘాతం, కొంత బాధ కలుగుతుందో ఈ కలియుగంలో వచ్చేసరికి సాక్షాత్గా మన కన్నతల్లిని, కన్నతల్లికి ప్రతిరూపమైన గోమాతని కర్కశకులకి బలిదానం చేసినట్టుగా వాళ్ళు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే ముందు మనం నిస్వార్థంగా మన కోసం మనం ఈ మానవ జాతి భూమి మీద ఉండాలంటే గోమాత ఉంటేనే భూమాత, తర్వాత మానవ జాతి. మానవ జాతి ఎంతటి ఎలాంటి స్థితిలో ఉందంటే మానవ రూపంలో లేదు, మానవులుగా ఉన్నాము. కానీ మనసు అదంతా ఎలా అయిపోయిందంటే మరి కలి ప్రభావమా, పరిస్థితుల ప్రభావమా, యుగాల ప్రభావమా తెలియదు. కానీ రాక్షసుల కన్నా ఘోరాతి ఘోరంగా ఉన్నారు మానవుల రూపంలో మానవ జాతి. అది మనందరం చూస్తున్నాం. మనలో కూడా ఉన్న రాక్షసత్వాన్ని తీసేసుకోవాలి అంటే మనం ముందు ధర్మాన్ని ఆచరించాల్సిందే. ధర్మ పరిరక్షణ కావాలి అంటే మనలో ఆ నిశ్చలత రావాలి. గురువుల పట్ల, దేశం పట్ల, ధర్మం పట్ల ఎప్పుడైతే మనం త్రికరణ శుద్ధిగా మన లోపలికి మనం అది తీసుకోగలుగుతామో అప్పుడు నువ్వు నిస్వార్థత అనేది నీ లోపల నుంచి నీ చేతలలో, మాటలలో, ఆలోచనల్లో బయటకు వస్తే అప్పుడు గోమాతను మనం రక్షించుకోగలుగుతాం. అది క్షేత్రస్థాయి నుంచి జరగాలి. ఒక 60-70 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామంలో, ప్రతి సావిళ్ళలో, ప్రతి దొడ్లో గోవులు ఉండేవి. అది వ్యాపార నిమిత్తం కాదు సుమా, అది ఒక అభివృద్ధికి, ఒక గొప్పతనానికి చిహ్నంగా ఉండేది. అలాంటిది అక్కడ మార్పు ఎందుకు వచ్చింది? విదేశాల డబ్బు మోజులో యువతరం అంతా ఎందుకు పరిగెడుతుంది ప్రపంచ దేశాలకి? కానీ డబ్బు అనేది, సైన్స్ అభివృద్ధి అనేది ఒక వంక మాత్రమే. అసలు నిగూఢంగా గురువులు చెప్పింది ఏంటంటే సనాతనమైన హిందూ ధర్మం భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తం అయితేనే, అది విశ్వవ్యాప్తం అయితేనే మొత్తం విశ్వమంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. భూమాత అప్పుడు సంతోషంతో ఉంటుంది, తర్వాత మానవ జాతి అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉంటుంది అనేది. నేను ఈ 2 విషయాలు చెప్దాం అనుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మన అందరూ అన్ని విషయాలు ఎప్పటి నుంచో అందరూ వీటి మీద పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు, బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటే ఏం చెప్తున్నా అంటే ఎక్కడైనా ఒక గోమాతని మనం అడ్డుకోగలిగాము అంటే అది అక్రమంగా రవాణా అవుతున్నా లేకపోతే రోడ్డు మీద కనిపిస్తున్నా ఒక గోమాతను మనం దాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఎవరైతే అక్కడ నిలబడ్డామో వాళ్ళకు సంబంధించిన ఒక ఫోన్, ఒక అవేర్ మెసేజ్ వెళ్ళిందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రముఖంగా ఉన్న లీగల్ డిపార్ట్మెంట్కి కానీ గో సంరక్షణకు కానీ ఇమీడియట్గా చేరాలి. అక్కడ నిలబడ్డ మరుక్షణం అక్కడ వాగ్వివాదం జరిగేంత సమయం కూడా మనం ఇవ్వడానికి అక్కడ అవకాశం లేకుండా మన ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే అంత సైన్స్ డెవలప్ అయినప్పుడు ఈ చిన్న కోణం మనం తీసుకోవచ్చు. గోమాతలను రక్షించడం కాదు,
గో ప్రొటెక్షన్గా ఉన్న వ్యక్తి ఎలా అయితే గోవును కాపాడాలని అక్కడ నిలబడ్డాడో, ఒక ట్రక్ను ఆపినా లేకపోతే ఒక గోమాతని రోడ్డు మీద ఆపాలనుకున్నా దాని ఇబ్బంది కలగకుండా ఇమీడియట్గా తనకి ప్రొటెక్షన్గా రాష్ట్రంలో ఉన్న ఎన్నో వేల మంది లక్షల మంది ఇప్పుడు పోషకులుగా రక్షకులుగా అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంత సైన్స్ని మనం దానికి కూడా ఉపయోగించుకోవాలనేది ఒకటి. ఇంకొకటి ప్రభుత్వ పరంగా ఇప్పుడు యోగి గారు ప్రవేశపెట్టిన ఒక గోమాతకి ఇంత ఫండ్ అని ఇస్తున్నారు కాబట్టి మనందరం కలిసి ఒక 10 మందిమో 20 మందిమో వెళ్ళటం కాదు, కనీసం ఒక 100 మంది పైన ఉండేలాగా మనం గవర్నమెంట్ని కలిసేటప్పుడు కనీసం 500 నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క గోమాతకి 1000 రూపాయల వరకు మినిమం ఉచితంగా ఆ గోమాత పోషకులకు ఇవ్వాలి. ఇది డిమాండ్ మాత్రం సత్వరంగా చేసినప్పుడు గోశాలలో నేను కొన్ని గోశాలని సందర్శించడం జరిగింది. మా సాధనలో ధర్మ ప్రచారంలో భాగంగా గత 23 సంవత్సరాల నుంచి నేను చిన్నపిల్లల్ని ఎందుకు 2-3 ఇయర్స్ పిల్లలకి ఎక్కువ చెప్తున్నానంటే వాళ్ళల్లో ధర్మం, దేశం, ఒక జాతి పట్ల వాళ్ళ యొక్క అంకితభావం రావాలంటే చిన్నతనం నుంచే వాడు ఒక ప్రహ్లాదుల్లాగా, ఒక ధ్రువుల్లాగా, ఒక నచికేతుల్లాగా వాడు తయారైతే ఆటోమేటిక్గా మనం ఇంత ప్రయాసపడే అంత కష్టం తర్వాత తరాల వాళ్ళకు ఉండకూడదనేది. అది దానికి దైవ సంకల్పం అనేది మనకు సదా ఉండాలి. ఆ అనుగ్రహం ఉండాలంటే మనం ఏం చేయాలన్నా నిశ్చింతగా మనం విశ్వ సంకల్పం పెట్టాల్సిందే. లోకమంతా బాగుండాలనేది మన భారతదేశానికి సంబంధించింది. లోకా సమస్త సుఖినో భవంతు, అలాగే సత్యమేవ జయతే. ఇవి రెండు ధర్మాచరణలో భాగం కాబట్టి, ధర్మానికి 2 కళ్ళు కాబట్టి అప్పుడు మాత్రమే గోమాత అనేది మన విశ్వమాతగా అవుతుంది. మన మానవ జాతి కూడా ఈ భూమి మీద మహాద్భుతంగా జీవించగలుగుతాం. భూమాత అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ 2 నిర్ణయాలని గుర్తింపులో తీసుకుంటారని మన శ్రీనివాస్ గారికి ఆ నివేదికలో అన్నీ చూడాలని కోరుకుంటూ శుభమస్తు అందరికీ. జై హింద్, జై గోమాత, జై హో భారత్ మాత. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.